సార్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనం ఈవెంట్స్ అప్పుడు చూస్తూ ఉంటాం సార్. అంటే ఈవెంట్స్ జరిగే ఆ 2 మంత్స్ గతంలో జరిగినటువంటి నోటిఫికేషన్ టైంలో చాలామంది స్టూడెంట్స్ వివిధ గ్రౌండ్లలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి. అంటే బయట ఈవెంట్స్ జరిగేటక్కడ కాదు, బయట ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో, అలా వాళ్ళకు ఎందుకు జరుగుతా ఉంటాయి? అసలు వాళ్ళలో లోపం ఏంటి సార్ అసలుకి? అంటే సార్ ఎట్లుంటదంటే ఆతృత. నేను ఇవాళనే ఫస్ట్ గ్రౌండ్‌కెళ్తాను. ఓకే. గ్రౌండ్‌కెళ్ళి ఇవాళ నేను 5 కిలోమీటర్లు గానీ, లేదా స్పీడప్‌లో ఉన్నటువంటి 1600 కిలోమీటర్స్ గానీ, లేదా 800 గానీ, 100 గానీ, ఆ టైమింగ్ ప్రకారం నేను క్లియర్ చేయాలనుకుంటా. అంటే మనం బ్రెయిన్‌లో ఎట్లుంటది అనంటే, నేను ఎందుకు చేయలేను, నేను చేస్తాను అనేటువంటి ఫీలింగ్‌లో ఉంటాం. సార్ మనసు ఎంతైతే ఫాస్ట్‌గా ఆలోచిస్తదో బాడీ అంత ఫిజికల్‌గా స్ట్రెంత్ అని ఉండదు సార్. దాన్ని ఏం చేయాలంటే మనం చిన్న ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు, అంటే చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ నువ్వు టైమింగ్ అనేది లేట్, అంటే ఇవాళ 100 మీటర్స్ని నువ్వు 15 సెకండ్స్లో పరిగెత్తాలన్నది ఇవాళనే స్టార్ట్ చేసి నువ్వు ఇవాళనే పరిగెత్తుదాని అనుకుంటే పరిగెత్తగలుగుతాం, ప్రాబ్లం ఏం లేదు. కానీ పరిగెత్తిన తర్వాత పర్యవసానం అనేది వేరేగా ఉంటుంది. మన బాడీ దాన్ని తట్టుకోలేదు. ఓకే. కాబట్టి ఏం చేయాలి, దాన్ని ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి. ముందు నువ్వు ప్రాక్టీస్ చేస్తూ టైం ఇంటర్వెల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నువ్వు పూర్తి ఈవెంట్ని కంప్లీట్ చేయగలిగితే అట్లాంటిది ఏమి ఉండదు సార్. అది మనం ప్రాక్టీస్ అనేది మన బాడీని స్ట్రెంథెన్ చేసిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని సార్. ఓకే. సార్ స్టూడెంట్స్ గ్రౌండ్‌లో ఓన్లీ రన్నింగ్ అని కాకుండా వివిధ వేరే స్పోర్ట్స్ ఎలాంటి స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తే బావుంటుంది వాళ్ళకి ఫిట్‌నెస్‌కి? ఎక్కువ సార్ మనకు రన్నింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి సార్. ఎందుకు అనంటే మెయిన్ దీనిలో మనకు ఉన్నటువంటి థీమ్ వల్ల వచ్చేసి రన్నింగే. ఓకే. ఇప్పుడు మీరు లాంగ్ జంప్ చేయాలన్నా మనం రన్నింగ్ స్పీడ్‌గా పరిగెత్తాల్సిందే. తర్వాత 1600 కంప్లీట్ చేయాలన్నా స్పీడ్‌గా పరిగెత్తాల్సిందే. 100 కంప్లీట్ చేయాలన్నా స్పీడ్‌గా పరిగెత్తాల్సిందే. ఒకవేళ ఈవెంట్ లాంగ్ రన్ గిట్ట ఉన్నట్టయితే అది కూడా మనం పరిగెత్తాల్సిందే. అంటే ఖచ్చితంగా రన్నింగ్ అనేది ఇంపార్టెంట్ సార్. దాని తర్వాత మామూలుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏవి చేసినా కూడా మనం బాడీ స్ట్రెంథెన్ చేసుకునేటువంటి ఎక్సర్సైజ్. షార్ట్ పుట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం డిప్స్ తీసుకుని ఉండాలి, చిన్అప్స్ చేస్తుండాలి. తర్వాత ఇంకా అంటే ఇదేమంటారంటే కండలో బలం పెరిగేటువంటి భుజ బలం పెరిగేటువంటి ఎక్సర్సైజులు మనం ఓకే. చేస్తే సరిపోతుంది సార్. మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి. ఎక్సలెంట్ ఫుడ్ తీసుకోగలిగితే సరిపోతుంది సార్.